ఈ భయపడు అనేది మనం ఇదివరకు ఈ భయపడు ఓల్డ్ వర్షన్లో భయపడి మాత్రమే ఉండేది. ఈ క్యాట్ ఆబ్జెక్ట్లో కూడా ఈ భయపడిని మళ్ళీ ఇందులో కూడా ఇంక్లూడ్ చేశారు. వీలైన ఎక్కువ రకాల మోడల్స్ ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మోడల్సే కాకుండా విడిగా మనం క్యాట్ అనేది క్రియేట్ చేసి మన క్యారెక్టర్కి తగినట్టుగా దాన్ని డిజైన్ చేసుకొని రీసెర్చ్ చేసి ఆ క్యాట్ని మనం యానిమేషన్గా క్రియేట్ చేయవచ్చు. ఇంకొన్ని మోడల్స్ చూద్దాం. చూడండి ఈ మోడల్స్ ఎలా ఉన్నాయనేది మనం గమనించవచ్చు. అంటే ఈ క్యాట్ ఆబ్జెక్ట్లో మనకి వీలైనన్ని ఎక్కువ రకాల మోడల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాటి మనం ఏదైనా మోడల్స్ ఉంటే విడిగా క్యారెక్టర్స్ని మనం డిజైన్ చేసుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ని ఈ క్యాట్ మోడల్స్ని వాటికి అటాచ్ చేసి మనం వాటిని యానిమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. వీటికి యానిమేషన్ అనేది క్రియేట్ చేద్దాం. వాకింగ్ ఇవి వేరే డిఫరెంట్ మోడల్స్. ఇవి ఎలా వాకింగ్ చేస్తున్నాయో గమనించండి. వీటిని కూడా మనం మన ఏదైనా యానిమల్స్ కానీ డైనోసార్ కానీ గేమ్ క్యారెక్టర్లు కానీ క్రియేట్ చేసినప్పుడు ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి. అంటే మనం ప్రత్యేకంగా మళ్ళీ డిజైన్ చేసుకునే పని లేకుండా క్యారెక్టర్ని క్యాట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే పని లేకుండా ఆటోమేటిక్గా ఈ మోడల్ని తీసుకొని కొద్దిగా రీసెర్చ్ చేసుకుంటే అది దానికి సెట్ అవుతుంది. వెంటనే మనకి యానిమేషన్కి సింపుల్గా క్రియేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవే ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మనం యానిమేషన్ మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం.
వీటన్నిటికీ యానిమేషన్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ విధంగా క్యాట్ ఆబ్జెక్ట్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకున్నాము. అంటే ఒక క్యాట్ ఆబ్జెక్ట్ మనం విడిగా క్రియేట్ చేయవచ్చు, లేదా ఇందులో ఉన్న మోడల్స్ అయినా మనం ఉపయోగించుకోవచ్చు.